హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఎప్పటి నుంచో వీడియో చేయడానికి చూస్తున్నాను, బట్ అవ్వట్లేదు. ఎందుకంటే చాలా వీడియోస్ వస్తున్నాయి. కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అవ్వడం, బయటలకి వేరే పనులు ఉండడం, చాలా అంటే నాకే అనిపిస్తుంది ఎందుకు ఈ ట్రైలర్ చేయలేకపోతున్నానని. ఇంకా డేట్ చేసి ఈరోజు చేద్దామని ఇంకా ఈరోజు కూడా చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. బట్ మరి ఈ ఫిక్స్ అయ్యాను, ఇంక ఈ ట్రైలర్ అయితే ఎలా ఒకలా మనం రియాక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ మూవీకి నేను ఆల్రెడీ రీ రిలీజ్కి వెళ్ళాను థియేటర్స్కి. ఈసారి కూడా ఖచ్చితంగా వెళ్తాను. నేనైతే మిస్ అవ్వను బిజినెస్ మ్యాన్ని. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఈ మూవీ. మహేష్ బాబు మూవీస్లో కలేజా అండ్ బిజినెస్ మ్యాన్ నాకు చాలా ఇష్టం. నిజంగా కలేజాలో కామెడీ ఎక్కువ ఇష్టం. ఈ మూవీలో డైలాగ్స్ కానీ ప్రతిదీ, స్క్రీన్ ప్లే కానీ, ఈ మూవీలో నాకు ప్రతిదీ ఇష్టం. నిజంగా అంత బాగుంటాయి. అండ్ మెయిన్ ఇది రీ రిలీజ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం టికెట్స్ దొరకలేదు, నాకు చిన్న థియేటర్లో చూడాల్సి వచ్చింది. ఈసారి నేను పెద్ద థియేటర్కి వెళ్ళడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అస్సలు మిస్ అవ్వను ఈ సినిమాని మాత్రం. అండ్ ఇంక ఈ ట్రైలర్ కాన్సెప్ట్ కోసం, స్టోరీ కోసం ఇంకేం మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మీరు ఎన్నిసార్లు చూసారో నాకు కూడా ఒకసారి చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ట్రైలర్ అయితే చూసేద్దాం. బిజినెస్ మ్యాన్ 4K రీ రిలీజ్ ట్రైలర్. కానీ వాడికి మనం చంపేయగలం. వాయిస్ మాత్రం నిజంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, ఆ వాయిస్కి నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. యుద్ధం చేతకొన్నోడే ధర్మం గురించి మాట్లాడుతున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ మాత్రం లాస్ట్ ఫైట్ ఉంటుంది. మాఫియాని లీగల్ చేసేస్తాం. గట్టిపోతావు పిల్ల చావు, పిల్ల చావు, పిల్ల చావు, చావు, చావు. ఏదో సలహాలు ఇస్తావేంటండి? సెన్సార్ చేస్తాడా ఏంటి డైలాగ్స్? మొదలెట్టారా? ఆ చూపేంట్రా? అబ్బా, ప్రశాంతంగా ఉండనవరా? గుర్తు పెట్టుకున్నా. సెన్సార్ ఈసారైనా తీస్తారనుకున్నాను నేను. అసలు November 29th 46 years ఆఫ్ మహేష్ బాబు. ఓకే, అందుకే రిలీజ్ చేస్తున్నారా? ఓకే, 46 years అయిపోతుందా మహేష్ బాబు గారు ఇండస్ట్రీస్లోకి వచ్చి? ఇప్పటికీ ఆయన అలానే ఉంటారు. మనం మాత్రం తెలుసు కదా, సోషల్ మీడియాలో చూసినట్టు ఎంత పొట్టేసుకొని పట్టుబోర వేసుకొని మనం ఉంటాం. నిజంగా మనం అవ్వాలి అలాగా ఖచ్చితంగా. నేనైతే ప్రతి ఒక్కరికి అంటే జస్ట్ సజెషన్ అనుకోండి, ఆర్డర్ అనుకోకండి. అందరూ ఫిట్గా ఉండడానికి చూడండి, జిమ్కి వెళ్ళండి, కొంచెం బాడీ పెంచుకోండి. పొట్ట మాత్రం పెంచుకోకండి, అస్సలు పెంచేది మనకి నిజంగా మనం చూసే విధానం కూడా మారిపోతుంది అలాంటివి చేయడం వల్ల. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే బయట ఫుడ్ చాలా ఎంతవరకు తగ్గిస్తే అంత మంచిది. మన హెల్త్ బాగుంటుంది నిజంగా. అది కొంచెం మీరు ఆలోచించండి. నేను కూడా ట్రై చేస్తున్నాను, సో అవడానికి చూస్తాను మ్యాక్సిమం. ఇది మీరు ఆర్డర్ అయితే అని అనుకోకండి, జస్ట్ సజెస్ట్ చేశాను అంతే. మీకు నచ్చితే చేయొచ్చు, లేదంటే మీ ఇష్టం. అండ్ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. అండ్ సెన్సార్ తీగిపోయి ఉంటే బాగుందని నేను అనుకుంటున్నాను. సెన్సార్ పెట్టేశారు. లాస్ట్ టైం థియేటర్లో చూసినప్పుడు సెన్సార్ ఉందో లేదో నాకు గుర్తులేదు, మ్యాక్సిమం ఉంటుందేమో. సో ఈసారైనా ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ లేదు, అవ్వలేదు. చూద్దాం. 29th కోసం వెయిట్ చేస్తున్నాను. టికెట్స్ ఇంకా నేను బుక్ చేసుకోలేదు. టికెట్స్ పెట్టగా నేను బుక్ చేసుకుంటాను. మెయిన్ కొన్ని థియేటర్స్ ఉన్నాయి నాకు, ఆ థియేటర్స్ పెడితే ఖచ్చితంగా బుక్ చేసుకుంటాను. అందులో అయితే డౌట్ లేదు. మీరు కూడా బుక్ చేసుకోండి. ఇలాంటి సినిమాస్ అండ్ మెయిన్ రీ రిలీజ్ మూవీస్ కొన్ని మూవీస్ మిస్ అవ్వకండి. ఎందుకంటే మన లైఫ్లో చూడాల్సిన మూవీస్ కొన్ని ఉంటాయి, అవి మళ్ళీ రీ రిలీజ్ చేయరు. ఒకళ్ళు రీ రిలీజ్ చేసినా మన ఏజ్ దాటేస్తే మనం వెళ్ళలేం. సో అనుకున్నప్పుడే హ్యాపీగా వెళ్ళి చూసిరండి, కొంచెం ఎంజాయ్ చేయండి థియేటర్లో. ఎందుకంటే మనకున్న స్ట్రెస్కి, మనకున్న టెన్షన్స్కి ఒక 3 hours అయినా మనల్ని హ్యాపీగా ఉంచి అన్నీ మర్చిపోయేలా చేసేది ఒక సినిమా. సో సినిమాకి వెళ్ళి హ్యాపీగా 3 hours కూర్చొని అరుసుకొని చూసుకొని బయటికి వచ్చి మళ్ళీ ఆ స్ట్రెస్ గోల్లోనే పడండి. ఆ 3 hours అయినా హ్యాపీగా ఉండండి. ఏం లేదు, మన రోజుకో పెట్రోల్ కొట్టించే అంత కాస్ట్ ఉంటుంది. మా అయితే 100 రూపీస్ సీటు, లేకపోతే 145 రూపీస్ ఉంటుంది. ఏం కాదు, ఒకసారి వెళ్ళండి. ఎందుకు డబ్బులు వేస్ట్ అని అనుకోకండి. ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయలేరు కదా. సో అందుకనే నేను ఇదేం ప్రమోషన్ చేయట్లేదు, ఈ సినిమా అని చెప్పట్లేదు. ఏ సినిమా అయినా మంచి సినిమా రీ రిలీజ్లో అయితే నేను చెప్తాను, వాటికి వెళ్ళండి, కొంచెం ఎక్స్పీరియన్స్ చేయండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానికి వెళ్ళాను, తర్వాత నేను ఆవరాకి వెళ్ళాను, ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం మంచి మూవీస్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళొచ్చు, తప్పలేదు. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.